మనం సందేశ కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనం ఏమనుకుంటున్నాము, మేము కలిమా చదివేశాం కదండి సరిపోతుంది అని అనుకుంటున్నాము. నిజంగా కలిమా చదివేస్తే సరిపోతుందా? సృష్టికర్త అని అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అలిఫ్ లామ్ మీమ్ అహసిబన్నాసు అయ్యుత్రకు అయ్యకూలు ఆమన్నా వహుం లా యుఫ్తనూన్. కేవలము మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన మిమ్మల్ని వదిలివేయడం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా అని ఆ తర్వాత అలా తెలియజేస్తున్నాడు. మీకు పూర్వం వారిని అల్లా పరీక్షించాడు, అలాగే మిమ్మల్ని కూడా పరీక్షిస్తాడు. అల్లాకు సత్యవంతులెవరో అసత్యవంతులెవరో తెలియాల్సి ఉంది. సుబ్హానల్లాహ్. కేవలము విశ్వసించాము అని అన్నంత మాత్రాన అల్లా మనల్ని వదలడు, మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకని? అల్లాకు తెలియాలి ఎవరు సత్యంపై నిలబడతారు, ఎవరు నిలబడకుండా నిలకడను ప్రదర్శించకుండా వెళ్ళిపోతారు అనే విషయం అల్లాకు తెలియాలి. కాబట్టి అల్లా తప్పకుండా పరీక్షిస్తాడు. ఎలాగైతే మనకు పూర్వం వారిని పరీక్షించాడో, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో కలిమా చదివిన వారందరినీ కూడా అల్లా పరీక్షించడం జరిగింది. అలాగే మనల్ని కూడా పరీక్షిస్తాడు సోదరులారా. కాబట్టి మనం ఒకవేళ అపోహలో ఉన్నామనుకోండి, మనం కలిమా చదివేశాము, ఏం మనకి ఇబ్బంది లేదు, పరీక్షలు రావు అని, అది కేవలం అపోహ మాత్రమే, సత్యం ఎంత మాత్రము కాదు. పరీక్ష రావటం లేదు అంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకని? పూర్వం వారిని అందరినీ అలా పరీక్షించాడు, మనల్ని ఎందుకు పరీక్షించటం లేదు? దానికి సంబంధించిన విశ్వాసం మనలో లేదా అని ఆలోచన చేయాలి, మొదటి విషయం. ఆ తర్వాత మనము కలిమా చదివాం కదా, స్వర్గం ఊరికే దొరుకుతుందా? అల్లా తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? అమ్ హసిబ్తుమ్ అన్ తదఖులుల్ జన్నత వలమ్మా యాతికుమ్ మసలుల్ లజీన ఖలూ మిన్ కబ్లికుమ్ మస్సత్హుముల్ బాసావు వజ్జర్రావు వజుల్జిలు హత్తా యఖూలుర్ రసూల్ వల్లజీన ఆమను మాహు మతా నస్రుల్లాహి అలా ఇన్న నస్రుల్లాహి ఖరీబ్. సుబ్హానల్లాహ్. స్వర్గ ప్రవేశం ఇట్టే లభిస్తుంది, ఊరికే లభిస్తుంది అనే ఆలోచనలు ఉంటే జాగ్రత్తగా వినండి. ఈ వాక్యము ఎప్పుడు అవతరింపజేయబడింది అంటే మనం ఒకసారి పరిశీలన చేస్తే, పూర్వకాలంలో ప్రవక్తలు సందేశం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలపై అనేక రకాల కష్టాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ వాక్యం అవతరింపజేయబడింది. అదేమిటి అంటే, స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుంది అనే ఆలోచనలో ఉన్నారా? మీకు పూర్వం వారిపై అల్లా ఎనలేని కష్టాలను, ఎనలేని వ్యధలను వేయడం జరిగింది. వారు వజుల్జిలు కుదిపివేయబడ్డారు. అప్పుడు ఆ ప్రవక్తకు అక్కడ ఉన్నటువంటి సహచరులు అడగడం జరిగింది, ఇక అల్లా సహాయం ఎప్పుడు వస్తుంది అని. ఇంకా అల్లా సహాయం రాలేదు, అల్లా సహాయం త్వరలోనే ఉంది అని వారిని ఓదార్చడం జరిగింది. చూసారా? ఆనాటి కాలంలో ప్రవక్తలు ఏదైతే సందేశం ఇచ్చారో లా ఇలాహా ఇల్లల్లా, ఈ సందేశం ఇవ్వడం కారణంగా ఏం చేశారో తెలుసా? ఆనాటి కాలంలో ప్రవక్తల్ని చంపేశారు. ఏవైతే రంపాలు ఉంటాయో రంపాలతో 2 ముక్కలుగా చేయడం జరిగింది. అనేక రకాల కష్టాలు లా ఇలాహా ఇల్లల్లా చదివినందుకు. ఈరోజు మీకు నాకు ఏమైనా కష్టాలు ఉన్నాయా లా ఇలాహా ఇల్లల్లా చదివినందుకు? ఎవరైనా కొడుతున్నారా? ఎవ్వరూ కొట్టడం లేదు. చూడండి, మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని పరిశీలన చేసిన లా ఇలాహా ఇల్లల్లా అని అన్నందుకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఏ విధంగా శిక్షించడం జరిగింది? ఇసుక నేలపై బట్టలు లేకుండా పండుకోబెట్టడం జరిగింది మండు టెండలో. లా ఇలాహా ఇల్లల్లా అని అన్నందుకు సుమయ్య రజియల్లాహు అన్హా వారిని బల్లేలతో పొడవడం జరిగింది. ఈరోజు మీకు నాకు రోడ్డు మీదకి వెళ్తే లా ఇలాహా ఇల్లల్లా అని చదివితే ఎవరైనా ఇది ఎందుకు అన్నావు అని అడిగే పరిస్థితి అయినా ఉందా? ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఏమీ ప్రశ్నించడం లేదు. మనం ప్రశాంతంగా అజాన్ ఇస్తున్నాము, ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటున్నాము, ప్రశాంతంగా మన సందేశ కార్యక్రమాలు మనం చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది. అయినా మనము ఏమీ చేయటం లేదు సోదరులారా. కాబట్టి స్వర్గం అనేది ఊరికే లభిస్తుంది అనే ఆలోచనలు అయితే ఎవ్వరు ఉండమాకండి. ఎన్ని కష్టాలు పడ్డారు సహాబాలు, ప్రవక్తలు, వారితో పాటు మనం కూడా ఆ జన్నతుల్ ఫిర్దౌస్లో ఉండాలి అంటే వారంత కాకపోయినా వారు చేసిన దాంట్లో కొద్దో గొప్ప కష్టం మనం పడాలా, కొద్దో గొప్ప త్యాగాలు మనం చేయాలా? ఏమీ చేయకుండా కేవలం మనం ఊరికే స్వర్గం దొరుకుతుంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో దొరకదు.
కాబట్టి మనము స్వర్గానికి అర్హులు కావాలి అన్నా ఈ సందేశ కార్యక్రమాలు చేయాలి. దీని ద్వారా వచ్చేటటువంటి పరీక్షలపై నిలకడగా నిలబడాలి సోదరులారా.